ఏ రాజశేఖర్ గారు కవిత ఏదైతే లెటర్ రాసిందో దాంట్లో ఏదైతే అంశాలు ఉన్నాయో కొన్ని జెన్యున్ ఉన్నాయి. నేను కాదంటలేను ఆ విషయాలు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడము, రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి పేరు తీయకపోవడము, రెండోది బీజేపీని ఎక్కువగా విమర్శించకపోవడము, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది. మన టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులే అట్లా అనుకుంటున్నారు, చర్చిస్తున్నారు అనేది ఆమె అంశం ఒకటి. ఇది అంతా ఒక వైప్ ఆఫ్ కాయిన్. రెండో వైపు కాయిన్ ఏమంటే ఓవరాల్ గా కేటీఆర్ ని హైలైట్ చేస్తుండ్రు మా నాయన. అయితే కేటీఆర్ కి నేను చెక్ పెట్టాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, పార్టీలో నా పొజిషన్ ఏంది అనే రకంగానే ఆమె ముందుకు పోయింది తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదో సపోర్ట్ చేసింది, లేకపోతే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది, అవన్నీ అయ్యే మాటలు కాదు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు ఒక వివరాన్ని ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డికి ఏదో పార్టీ ఒక కంపెనీలో డైరెక్టర్లు గత 2012 లో అని ఒక టాపిక్ వచ్చింది. అయితే ఆ టాపిక్ లో ఆయన ఓపెన్ గా చెప్పిట్టు నేను అక్కడ నుంచి జరిగిపోయినా, దాని తర్వాత మా చుట్టం అదే అల్లుడు అవుతాడా లేకపోతే కొడుకు అవుతాడో ఏ వరుస అవుతాడో ఆయన ఎవరో ఉన్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు, నాకు సంబంధం లేదండ్లా అనేది రేవంత్ రెడ్డి గారు వివరణ ఇవ్వడం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కవితను ప్రోత్సహించాల్సిన అవసరమే లేదు. రెండోది నా అంశానికి వస్తే మటుకు అసలు ఈ కవిత లెటర్ టాపిక్ కానీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ టాపిక్ తోని ఈ చర్చలే అనవసరం నన్ను అడిగితే. ఎందుకంటే అది వ్యక్తిగతంగా ఆ పార్టీకి కానీ తండ్రి కూతుర్ల మధ్యన జరిగేది ఈ రోజు వివాదాస్పదంగా అయిపోయి ఈ రోజు మొత్తానికి ఆమె లైమ్ లైట్ లో పెడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. రైట్. ఇంకొక అంశం అంటే ఇదే అదునుగా చూసుకొని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ పార్టీకి రాబోతున్నారని, సో దానికి కూడా కొంతవరకు మంతనాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏమైనా జాయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా కవిత? ఎందుకంటే వరుస స్కాములతో బీఆర్ఎస్ పార్టీ ఇరుక్కుంది. కేసీఆర్ కూడా June 5న హాజరు కాబోతున్నారు, తర్వాత హరీష్ రావు, తర్వాత ఈటల రాజేందర్. ఇటువైపు చూస్తే ఫార్ములా ఈరేస్ కేసు ఉన్నటువంటి పరిస్థితి, ఫోన్ ట్యాపింగ్, ఈ అన్ని సందర్భాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కవిత లేఖ విసిరిన తర్వాత, లీకులు అయిన తర్వాత ఇదే సరైన సమయం రాబోతున్నట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ గారు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోడ మీద పిల్లుల్లాగా చాలా మంది అక్కడి నుంచి ఇక్కడ రానికే గాని చాలా మంది చూసిండ్రు, వాళ్ళ అవకాశాలను వెతుకుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో ఇదొక ముసలం పుట్టింది. మొత్తానికి కేటీఆర్ కవిత హరీష్ రావు డివైడ్ అయిపోతుండ్రు. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, ఆల్రెడీ కేటీఆర్ ని వరంగల్ సభలో హైలైట్ చేసినందుకు హరీష్ రావే కాంగ్రెస్ కి పోతుండో లేకపోతే బీజేపీకి పోతుండో అనే రకంగా కూడా కథనాలు వచ్చినాయి. ఇప్పుడు కేటీఆర్ పోయి భావన్ పట్టుకొని మన ఇద్దరం పార్టీలు ఉందాము, నేను అధ్యక్షుడు ఉంటా, మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే హరీష్ రావు వచ్చి బహిరంగంగా చెప్పడం జరిగింది, నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ లోనే ఉంటా, కేసీఆర్ గారితోనే ఉంటా, కేటీఆర్ కి కూడా ప్రెసిడెంట్ ఇచ్చినా నేను కేటీఆర్ తో పనిచేస్తా అని చెప్పి హరీష్ రావు చెప్పిండు. హరీష్ రావు ఆ సీట్లకే తప్పించుకుండు. కానీ ఈ రోజు హరీష్ రావు ఎంత గుడ్డ నక్కగా ఉన్నాడంటే కేసీఆర్ ని డైరెక్ట్ కొట్టాలంటే కొంచెం ఇబ్బంది. ఒకవేళ కేటీఆర్ గాని కవిత గాని సంతోష్ రావు గాని ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని ఆటోమేటిక్ గా కొట్టేస్తాడు హరీష్ రావు. ఎందుకంటే హరీష్ రావుకి కేసీఆర్ చేసే లక్షణాలన్నీ దగ్గరుండి చూసిండు 2001 నుండి. ఆయనకు నామినేటెడ్ మంత్రి వచ్చినప్పుడు కూడా నామినేటెడ్ మంత్రిగా కేసీఆర్ రికమెండ్ చేస్తేనే వచ్చింది. అప్పుడు కూడా ఆయన మంత్రి అనేది పక్కన పెట్టి సెక్రటరియట్ లో మేల్కొని రాత్రి 11 గంటల దాకా ఎవరెవరు ఏ మినిస్టర్ ఎక్కడ మాట్లాడుతుండని చెప్పి మొత్తం రిపోర్ట్ చేయడం జరిగింది అప్పట్లో ఇదే హరీష్ రావు. సో ఇటువంటి పరిస్థితి అంటే హరీష్ రావు ఒకటే సేఫ్ గేమ్ ఆడుతుండే. ఇప్పుడు ఆయన వీళ్ళిద్దరు కొడుకు లేకపోతే కూతురు ఇద్దరి మధ్యన గొడవ అయిపోతే నేను బెనిఫిట్ అవుతా అనే రకంగా ఉన్నాడు. అది ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించాం. రైట్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా సంతోషంగానే ఉందనుకోవచ్చా మేము? చూడండి, ఆపోజిషన్ పార్టీ ఎట్లయినా ఏం ఆలోచిస్తారు, ఆపోజిషన్ పార్టీ మేమే బెనిఫిట్ కావాలనే రకంగా ఆలోచిస్తారు. ఒకవేళ ఆ దిశగా ఆలోచిస్తే వాళ్ళు కొట్లాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించదు. ఈ రోజు వాళ్ళ పైన ఖచ్చితంగా కేసులన్నీ ప్రూవ్ అయ్యే రోజు వస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ ఎక్కడ కూడా హాజరు కాలే. అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు పిలిస్తే కూడా మొట్టకాయలు వేస్తే కూడా ఎక్కడ పట్టించుకోలేదు, మొట్టకాయలు వేస్తే కూడా పట్టించుకోలేదు. ఈ రోజు కేసీఆర్ దిగజారి రేపు అటెండ్ అవుతుండు ఆయన తీసుకున్న సమన్ కి నోటీస్ కి అంటే ఒకసారి అంటే ఒకటే
మొత్తానికి శివలాల్ ఒక గారు పెట్టు దిగిండు అన్నట్టు. హాజరైనంత వరకు కేసీఆర్ హాజరవుతారని నిర్ధారించవలసిన అవసరం కూడా లేదన్నటువంటి వార్తలు ఉన్నాయి మళ్ళీ. ఎందుకంటే కేసీఆర్ హాజరైతే అప్పుడు మనం ఎందుకంటే మాట్లాడదాం. ఆయనకు ఒక ఆంబాం ఉంది. ఇప్పుడు మొన్న చూడు ఏదో నోటీస్ పంపిస్తే నేను అమెరికా వేసి వచ్చినాక మాట్లాడతా అని చెప్పి మాట్లాడడం జరిగింది. వీళ్ళంటే వీళ్ళకు బాగా అహంకారం ఎక్కువ, బలుపు ఎక్కువ. ఆరు ఇంకోటి ఏమంటే మొదటి నుంచి పాపిరెడ్డి గారికి తెలుసు, మొదటి నుంచి వీళ్ళేం డబ్బులు చూసిన వాళ్ళు కాదు. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో సంపాదించిన డబ్బులే తప్ప వాళ్ళకి అహంభావం బాగా వచ్చేసింది రాజశేఖర్ గారు. రైట్ రైట్ పాపిరెడ్డి గారు, అంటే శివలాల్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం చూసుకుంటే కేసీఆర్ అహంకారము లేకపోతే ఇంకోటి ఈ మాటలన్నీ